మే కమన్? యా. నో, నువ్వు బయటికి వెళ్ళు. ఓకే బాయ్, తర్వాత వస్తాను. ఏయ్ లోపరా. ఓ యా. చర్చ్ లో నీ ఇష్టం వచ్చినట్టు బాగి ఎందుకు నా పరువు తీసావు? పరువు తీసానా? నా మనసులో ఉన్నదేగా చెప్పాను. నాన్సెన్స్. పైగా దానికి అందరూ ఒప్పుకున్నారుగా. వాడు బంధం. గుడ్, చనువుతోనే కొట్టావు కదూ. లవ్ ఇస్ డెవలపింగ్. ఒక ముఖ్యమైన విషయం చెప్పి నేను వెళ్ళిపోతాను. చెప్పి వెళ్ళు. ఇప్పుడు నన్ను వెళ్ళమంటావు, కానీ రేపు ముక్కు మొహం తెలియని వాడిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని తాత అమ్మమ్మలై నోట్లో పళ్ళన్నీ రాలిపోయి బోసినోరుతో ఒవ్వొవ్వో అని చేతిలో కర్ర పట్టుకొని వణుకుతూ వచ్చి అప్పుడు ఆలోచిస్తావు, అరే రే మనం ఆ కార్తిక్ గానే పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది, మన మనసులో ఉన్న కోరికని చెప్పలేకపోయామే అని బాధతో ఏడుస్తావు. ఇట్ విల్ బి టూ లేట్. కానీ ఇప్పుడు నువ్వు ఓకే అని చెప్తే నీకిష్టమైన చర్చ్, అది శాంతం చర్చ్ అయినా సరే వాటికన్ చర్చ్ అయినా సరే, నిన్ను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటారు. గాఢంగా లవ్ చేసుకుందాం, సంతోషంగా కాపురం చేసుకుందాం, పిల్లల్ని కందాం. కానీ మనకి ట్విన్స్ లాగా, ఇంకొకరు నాలాగా. సరే వదిలే, ఇద్దరు నీలాగే. ఆ తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి లవ్ చేసి పెళ్లి చేసుకుంటారు. అప్పటికి నువ్వు లవ్ మ్యారేజ్ కి నో అంటావు, నేను ఎస్ అంటాను. ఆ తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టి మనం తాత అమ్మమ్మనమై నడవలేక ఒకరి భుజం మీద ఒకరు చేతులు వేసుకుని తెగ ప్రేమించేసుకుని సంతోషంగా ఉన్నప్పుడు, అప్పుడు నీకంటే ముందు నేను చచ్చిపోతాను. అప్పుడు కూడా నువ్వు ఏడుస్తావు. కానీ జీవితం ఎంత సంతోషంగా గడిచిపోయిందో తలుచుకుంటూ సంతోషంగా ఏడుస్తావు. అలా బాధగా ఏడవడం బెటరా, లేక ఇలా సంతోషంగా ఏడవడం బెటరా? విచ్ ఈస్ బెటర్? అయ్యో అర్థం చేసుకోదు. మొత్తానికి నాకు తప్పదు, నువ్వు బయటికి వెళ్ళడం బెటర్. ఇప్పుడు నేనా డోర్ దాటి బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాను. గుడ్. ఇంకోసారి ఆలోచించి చెప్పు. ఆలోచించుకునే చెప్తున్నా, నువ్వు రావక్కర్లా. ఆర్ యు ష్యూర్? ఐఎమ్ వెరీ షూర్. అవుట్. ఓకే, చివరికి ఒకసారి చూసుకో. ఓకే. లాస్ట్ లుక్. వెళ్తున్నా 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 వెళ్ళిపోయా. సంధ్య, నేను సూపర్ మార్కెట్లో నా ఫ్రెండ్ని కలిశాను. తన ఫ్రెండ్ నేను ఎక్కడో చూసిందట. ఆవిడికి నువ్వు నచ్చావట. వాళ్ళ అబ్బాయికి నిన్నిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతోంది. నేను ఓకే చెప్పేశాను. ఫిక్స్ అయిపోయారా? నీకు ఇష్టం లేదా? ఏ నీ ప్రాబ్లం? నో. హలో. నా గురించి ఆలోచిస్తున్నట్టును? లేదు. నా కోసం ఎవరో సైట్కి వచ్చారని విన్నాను. ఇస్ దట్ యు? హలో. నేను పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అది చెప్దామనే వచ్చాను. నైస్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. తర్వాత పెళ్లి చేసుకుంటాను, పిల్లల్ని కంటాను, ట్విన్స్ ని కంటాను. నో లవ్ మ్యారేజ్. వాడికి అరేంజ్ మ్యారేజే చేస్తాను. బామ్మ నవ్వుతాను. వెయిట్ వెయిట్ వెయిట్. తల నెరిసి పళ్ళు ఊడిపోయి బోసి నోడితో వెవ్వెవ్వ అని కర్ర ఒప్పుకుంటూ వెళ్ళి మనవల మనవరాలతో హాయిగా ఆడుకుంటాను. అండ్ యు నో వాట్, నీకంటే ముందు నేను పోతాను. అప్పుడు నువ్వు కూర్చునేడు. మన జాలీగా గడిపిన రోజులు తలుచుకొని సంతోషంతో ఓ అని పిచ్చి పిచ్చిగా ఏడు. నువ్వు పోతే నేనెందుకు ఏడవాలి? నువ్వే ఏడు నా కోసం. టచ్ చేయకుండా ఎలా? పెళ్ళి, పిల్లలు, ట్విన్స్, బోసినోరు. సరే, ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. మరీ కష్టపడిపోయాను. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అమ్మాయిలా? ఎంతమంది? ప్రస్తుతానికి నువ్వు మాత్రమే. కానీ ఫ్యూచర్లో ఎప్పటికీ నువ్వు మాత్రమే. వన్ హగ్గీ ప్లీజ్, ప్లీజ్.
వెయిట్ ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఓకే, రైట్ లెగ్ ఎంట్రీ. రా 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 రా. లెట్స్ స్టార్ట్. ఇక్కడే మన హాల్. ఇటువైపు ఏమీ ఉండదు, ఎంటీ. నీకేం కావాలన్నా పెట్టుకోవచ్చు. అటు చూడు, అక్కడే ఒక పెద్ద గెస్ట్ రూమ్. నీ ఫ్రెండ్స్ కి నా ఫ్రెండ్స్ కి ఇదే లిమిట్, దాని దాటి రాకూడదు. ఓకే, అక్కడ ఒక అందమైన కిచెన్, అది నీ డిపార్ట్మెంట్. నేను వంట చెయ్యను. ఇట్స్ ఓకే, మనం వెనక వైపు ఒక పెద్ద బెడ్రూమ్, మన పిల్లలకి. ట్విన్స్, మనకి ప్రైవసీ కావాలి కదా, అందుకని కాస్త దూరంగా ఉంచుతాం. ఎంత కాల్ చేసినా వినపడదు. పిల్లలు, యా, మనకి పిల్లలు పుట్టే కొద్దీ రూమ్స్ కట్టుకుంటూ పోదాం. ఇటు గాని లేదా ఇటు గాని, వన్ బ్యూటిఫుల్ క్లినిక్ ఫర్ యూ. ఓకే, ఎలా ఉంది? నేను చెప్పింది నచ్చలేదా? చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ నిమిషం నా ప్రాణం పోయినా కూడా నాకేం బాధ లేదు. అయ్యయ్యో, అయితే ఈ ప్లాన్ మార్చాలనుకుంటానే. ఇప్పుడే కదా మొదలెట్టింది, అప్పుడే ఆపేస్తే ఎలా? సరే, అది వదిలే గాని మీ నాన్నతో చెప్పి మన పెళ్ళి 1 సంవత్సరం వాయిదా వేయమనొచ్చుగా. నేను నా ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయొచ్చు, నువ్వు నీ కోర్స్ పూర్తి చేయొచ్చు. 1 సంవత్సరమా? చచ్చిన ఒప్పుకోను. నో వే. అప్పుడేవో వద్దన వెంటపడి లవ్ చేసావు, సరే అన్నాక 1 year ఆగమంటావా? పెళ్ళిన తర్వాత ఉందిరా నీకు. అయ్యో, అందుకే చెప్తున్నా పెళ్ళిని 1 సంవత్సరం వాయిదా వేయమని. నో. ఏ ఆగాగాగు. సరే, నీకు వద్దు, నాకు వద్దు. నీకే వద్దు, నాకు కావాలి. ఓకే, కానీ ఒక బెట్. అందులో నేను గెలిస్తే నేను చెప్పేది నువ్వు వినాలి, నువ్వు గెలిస్తే నువ్వు చెప్పేది నేను వింటాను. ఓకేనా? ఓకే, షూర్గా నేను గెలుస్తాను. ఏం బెట్ చెప్పు. రెడీ ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ చీటర్. ఆన్ యువర్ మార్క్ గెట్ సెట్ గో. Loser. సిస్టర్, ఏం కాదుగా? ఓకే, యుల్ బి ఫైన్. నీకేం కాదు, ఓకే? నీకేం కాలేదు, ఓకే? నీకేం కాదు. మీరెంతో కష్టపడి తీసుకొచ్చారు. ఆవిడ కరోటోడ్ ఆర్టరీ అండ్ జుగ్లర్ వెయిన్ కట్టడం వల్ల చాలా రక్తం పోయింది. మేమెంతో ట్రై చేసాం, కానీ కాపాడలేకపోయాం. ఐఎమ్ సారీ. ఏమంటున్నారు డాక్టర్? సంధ్యని కాపాడలేకపోయారా? ఉండదు డాక్టర్, ఖచ్చితంగా తను బతికే ఉంటుంది. బై మిస్టేక్ ఏదైనా జరగండొచ్చుగా. నేను తప్పు మీదని చెప్పట్లేదు డాక్టర్, ఏదైనా పొరపాటు జరగండొచ్చుగా.
ఒక్కసారి వెళ్ళి చూడండి డాక్టర్ ప్లీజ్. రే కృష్ణ, చెప్పరా వెళ్ళి చూడమని. ఐఎమ్ వెరీ సారీ, టేక్ కేర్. ఓకే డాక్టర్. డాక్టర్ రే, ఇప్పుడేరా ఒక గంట ముందు నాతో పాటు నవ్వుతూ సరదాగా సైకిల్ తొక్కింది. ఆ నవ్వు ఇంకా ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. రే, ఒక చిన్న దారం రా, అది మెడకు చుట్టుకుపోయినంత మాత్రం చచ్చిపోతారా? అమ్మా, అది గాలిపట ఎగరేసే సన్న దారం అమ్మా. అది మెడకు చుట్టుకుపోతే నేను అప్పుడే తీశాను. మాంజా దారం కదా, కోసుకో. ఉత్తరా, రే, అమ్మని చూడరా. అమ్మా, ఊరికే నువ్వేడుస్తూ మిగతా వాడిని నేర్పిస్తున్నావు. నీకు హాస్పిటల్ పడదు కదా. ఉత్తరా, టేక్ రోమ్ నా. చిన్న సైకిల్ నాకిచ్చి పెద్ద సైకిల్ తను తీసుకుందిరా. అందుకనే తను ముందెళ్ళింది. నేను ట్రై చేశాను. నేను ముందెళ్ళుండాల్సింది. నేను ముందెళ్ళుంటే ఈ పెయిన్ తనకుండేది కదా. లేదురా, తను ఈ పెయిన్ తట్టుకోలేదు. రే, పాపం ఎలా ఏడుస్తున్నారో చూడరా. వాళ్ళ అమ్మ నాన్న కదా. ఓకే, అంతేగా, అంత అయిపోయింది కదా. రే కృష్ణ, తనని తీసుకెళ్ళడానికి ఎవరైనా సైన్ చేయాలి కదా. రే పదరా. రే రే, వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా, నేను సైన్ చేయకూడదుగా. రే మా ఇద్దరికి పెళ్ళి అవ్వలేదుగా. కార్తిక్. ఇట్స్ ఓకేరా, పర్వాలేదు.